పవన్ చంద్రబాబులపై మంత్రి ఆర్కే రోజా విమర్శ అస్త్రాలు సంబంధించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న రోజా సీఎం జగన్ పాలసీలను కొనియాడుతూనే ప్రతిపక్షాలపై ఆమె విరుచుకుపడ్డారు. రాష్ట్రమంతా జగన్ అజెండాపై విస్తృతంగా చర్చ సాగుతోందని తెలిపారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాగుతోందని అన్నారు. 58 ఏళ్ల ముందు రాయలసీమకు రావాల్సిన రాజధాని రాలేదని, 5 దశాబ్దాల అనంతరం రాయలసీమ ప్రజల కలల సాకారం కానుందని 3 రాజధానుల విధానాన్ని కొనియాడారు. రాయలసీమ బిడ్డగా న్యాయ రాజధానిగా కావాలని సీఎం జగన్ సంకల్పం, నా కోరిక అని తెలిపారు. ఈరోజు రాష్ట్రం అంతా జగన్ గారి అజెండా మీద విస్తృతంగా డిస్కషన్ అవుతుందనేది మీ అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. కాబట్టే ఈ 3 రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణని తీసుకురావటం జరిగింది. మీ అందరికీ తెలుసు, 58 సంవత్సరాల ముందు మనకి రాజధాని రావాల్సింది, అది మిస్ అయింది. 58 సంవత్సరాల తరువాత ఇక్కడి రాయలసీమ ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళు కోరుకున్న విధంగా ఇక్కడ న్యాయ రాజధానిని తీసుకురావాలని జగన్ గారు నిర్ణయించుకున్నారు. ఒక రాయలసీమ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ రాయలసీమకి న్యాయ రాజధాని కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు కూడా మాకున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే విశాఖలో